హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండోయ్. ఈరోజు ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెగ్యులర్గా తినే అన్నం, పప్పు, కూరలు, రసం ఇవి బోర్ కొట్టినప్పుడు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పొట్టు పెసరపప్పు, పొట్టుతో ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి. దానిలోకి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం యాడ్ చేస్తున్నాను. 1:2 రేషియో అన్నమాట. వంట స్టార్ట్ చేసే ముందు మీరు నానబెట్టుకుంటే సరిపోతుంటుంది. నెక్స్ట్ కుక్కర్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోకి కొంచెం షాజీరా అండ్ క్యాష్యూస్ యాడ్ చేసుకోండి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, మిర్చి. కరివేపాకుకి ఇక్కడికి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, నేను చాలా చిన్న పీసెస్ కట్ చేశాను. ఇక్కడ మీరు కూడా ఏ రెసిపీకైనా కూడా లేతగా ఉన్న కరివేపాకుని తీసుకొని వచ్చి అలా చిన్నగా కట్ చేసేసి యాడ్ చేయండి. పిల్లలు కూడా తినేస్తారు ఈజీగా, బయట పెట్టకుండా. ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అందులోకి ఆనియన్స్, క్యారెట్, బంగాళదుంప వేసుకోండి. మీ దగ్గర ఇంకే వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. బీన్స్, బఠానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దానిలో కొంచెం మిరియాల పౌడరు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయించుకోండి. ఫ్రై చేసిన తర్వాత దీనికి టమాటోస్ మాత్రం కొంచెం ఎక్కువే యూజ్ అవుతాయండి. నేను చేసే క్వాంటిటీకి మీడియం సైజ్ 3 టమాటోస్ యూజ్ చేశాను. ఆ 3 టమాటోస్ చిన్న పీసెస్ కట్ చేసుకొని దానిలోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేయండి. అవి బాగా కుక్ అయిపోతాయి. బాగా కుక్ అయిన తర్వాతే ఈ రైస్, బియ్యం అనేది మనం యాడ్ చేయాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. మీలో ఎంతమంది ఇలాంటి వెరైటీ డిషెస్ టేస్ట్ చేయడానికి ఇష్టపడతారో నాకు కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను. అవి బాగా కుక్ అయిన తర్వాత ఈ పప్పు, బియ్యం నానబెట్టుకున్నాం కదా, వాటిని వేసి వీటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. అప్పుడే రైస్ అనేది టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది 1:3 రేషియోలో తీసుకోవాలి. ఇది పొడిగా ఉంటే అంత బాగుండదు, కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను 1:3 రేషియో తీసుకొని దానిలోకి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోండి. ఇలాంటి టైంలోనే మీరు టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే ఉప్పు, కారంని కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ప్రెషర్ ఇచ్చుకోండి. 3 విజిల్స్ ప్రెషర్ ఇచ్చిన తర్వాత తీసి కలుపుకోవడమే. ఇంక ఇలాంటి బయట వర్షాలు పడుతున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ టేస్ట్ చేయడం ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు? డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. దీనికి బెస్ట్ కాంబినేషన్ రైతాతో మిక్స్ చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది.